వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆషాఢమాసం పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి గ్రామదేవతైన శ్రీపోలేరమ్మ అమ్మవారికి మడికి గ్రామ ఆడపడుచుల ఆధ్వర్యంలో ఆషాఢ సారె కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీపోలేరమ్మ అమ్మవారు భక్తులకు శాకంబరీ దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయం, అంతరాలయం, వివిధ రకాల 1500 కిలోల కూరగాయలు, పండ్లతో పాటు సుగంధ పుష్పాలతో పర్వతనేని పద్మావతి, కర్రీ గంగరాజు సౌజన్యంతో 100 మంది మహిళలు అమ్మవారిని అలంకరించారు. అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్థానిక బాల వినాయకుని ఆలయం నుండి పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, వస్త్రాలు, చలిమిడి, పండ్లతో పాటు ఇతర సుగంధ ద్రవ్యాలు తీసుకుని మేళతాళాలు, వేద మంత్రోచ్చరణల నడుమ గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఆడపడుచులు అమ్మవారి ఇంటికి చేరుకుని పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ పవిత్రసారను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు నందిగామ నాగేంద్ర శర్మ మాట్లాడుతూ, ఒకప్పుడు కరువు కాటకాల సమయంలో దేవతల ఆరాధనను మన్నించిన దేవి శతాక్షత అవతరించి జీవరాశులన్నింటికీ అవసరమైన ఆహారం, కూరగాయలు, పాడి పంటలు, జీవజలాలన్నింటినీ ఆమె శరీరం నుంచి విడుదల చేసి కాపాడిందని, ప్రజలకు కావాల్సిన శాకాలను సృష్టించినందుకు ఆమెను శాకంబరిగా కొలుస్తారని అన్నారు. ఆషాఢమాసంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించడం ఆనవాయితీ అన్నారు. మడికి గ్రామ భక్త జనాలందరికీ ఇది ఆషాఢ మాసంలో మా గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లికి శాకాంబరి అవతారంలో మీ మహిళలందరూ కలిసి నిన్న ఈరోజు మేమందరూ మొత్తం మడికి గ్రామ ప్రజల సహకారంతో నిన్న మేము అలంకరించుకోవడం, ఈ రోజు సారి తెచ్చుకోవడం, పుట్టింటి ఆడపడుచుకి సారి తెచ్చినట్టు మేము ఆడపడుచులందరూ కలిసి సారి తెచ్చుకుని పసుపు కుంకుమ సారీ సీరి పెట్టుకుని అమ్మవారిని మేము ఈ సంవత్సరం ఇలా చేసుకోవాలనుకుని అయినటువంటి గ్రామదేవతకి 100 టన్నుల కూరగాయలతో శాకాంబరి అవతారంలో అలంకరించి ఈ విధంగా ఇంత మహోత్సవం జరుపుకోవడానికి ప్రజలందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇట్లానే ప్రతి సంవత్సరంలో మరింత ఉత్సాహంగా చేయాలని భక్త జనాలను కోరుచున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా మడికి గ్రామదేవత వంటి పోలేరమ్మ వారికి గ్రామ ప్రజలందరూ కూడా ఆషాఢ మాసం అలాగే విధియ శనివారము శ్రవణ నక్షత్రం శుభప్రదముగా ఉందని అమ్మవారికి చీర, రవిక, సారే ఇవ్వడం జరిగింది ఉత్సవంగా. అలాగే ఆషాఢ మాస మహాపర్వణ పుణ్యకాల పౌర్ణమిని ఉద్దేశించి అమ్మవారికి శాకాంబరి మహోత్సవం కూడా చేయడము జరిగినది.